హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల తర్వాత పంట పెట్టుబడి సాయం నిధులు అనేవి రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి. అయితే కొంతమంది ఇంకా జమ కాలేదు అని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 3 ఎకరాల వరకు రైతు భరోసా జమ చేశామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. మొత్తానికి అర్హత కలిగి రైతుల ఖాతాలలో నిధులు జమ కాని వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నిధులు జమ చేయబోతుంది అనే సమాచారాన్ని మీకు ఇందులో వివరించబోతున్నాను. విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్కి సంబంధించిన క్లిప్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీడియోని చివరకు చూసి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయండి. తదనంతరమే మీకు నేను చెప్పే పూర్తి స్థాయి సమాచారం అనేది అర్థం కావడానికి అవకాశాలు అయితే కనిపించడానికి సానుకూలత ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఒక సబ్ కమిటీని ఏర్పరిచి ఈరోజు పథకాలను ప్రారంభిస్తుంది. ఇందులో భాగంగానే జనవరి 26వ తారీఖు నాడు రైతు భరోసా అనే పేరుతో మొదట 7,500 రూపాయలు అని చెప్పి ఇప్పుడు ఎకరాకి 6,000 రూపాయలనే జమ చేస్తూ వస్తున్నారు. సో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యాయి అనే విషయాలు మాట్లాడుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో జనవరి 26వ తారీఖు నాడు ప్రభుత్వం 557 గ్రామాలను ఎంపిక చేసుకొని 26వ తారీఖు ఆదివారం కావడంతో 27వ తారీఖు నాడు మొదటి విడత నిధులను జమ చేశారు. ఇలా ఇప్పటి వరకు 4 విడతలు ఫిబ్రవరి 12వ తారీఖు నాడు 3 ఎకరాల లోపుకి సంబంధించి 1,287 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 3,482 కోట్ల రూపాయలను 3 ఎకరాల లోపుకి సంబంధించిన రైతులకు విడుదల చేసి జమ చేసింది. ఇక మిగతా వారు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. సో అంతకంటే ఇంకొక స్టేట్మెంట్ ఏంటి అంటే ఈ నెల 24 లేదా 25వ తారీఖులలో పీఎం కిసాన్కి సంబంధించిన పంట పెట్టుబడి సాయం నిధులు అనేవి కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఎవరైనా కేవైసీ పూర్తి చేసుకోకపోతే తక్షణమే సంబంధిత ప్రాంతాలలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్లు సిఎస్సి సెంటర్ల వద్ద మీరు ఈ కేవైసీని పూర్తి చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ నెల 25, 24 తేదీలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీహార్ పర్యటనలో ఈ పథకాన్ని 19వ విడతకు సంబంధించి ప్రారంభించనున్నారనే సమాచారం తెలుస్తుంది. సో రైతు భరోసాకి సంబంధించి 4వ విడత 3 ఎకరాల లోపుకి సంబంధించిన తర్వాత మళ్ళీ భరోసా అనేది పత్త లేకుండా పోయిందనమాట. అంటే ఇప్పటి వరకు మళ్ళీ రైతుల ఖాతాలలో 4 ఎకరాలు 5 ఎకరాలకి సంబంధించి అప్డేట్ లేదు. కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే 5 ఎకరాల పట్టా ఉన్నా 4 ఎకరాల పట్టా ఉన్నా కూడా మొదట 3 ఎకరాల వరకు సంబంధించిన నిధులు ఇస్తాం, ఆ తర్వాత మిగిలిన 2 ఎకరాలకు ఆ తర్వాత 1 ఎకరానికి అందిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా ఇచ్చారు, మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మెయిన్ హెడ్లైన్స్తో. రైతులందరికీ రైతు భరోసా నిధులు 3 ఎకరాలున్న వారందరికీ వెంటనే విడుదల. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఆదేశాలు అనేది స్టేట్మెంట్. ఇక్కడ చూడండి, ఒక రైతుకి 4 ఎకరాల భూమి ఉంటే వెంటనే 3 ఎకరాలకు సాయం అందుతుంది. మరో రైతుకి 5 ఎకరాల భూమి ఉంటే వెంటనే 3 ఎకరాలకి తొలి విడత భరోసా సాయం విడుదల చేస్తాం అని స్టేట్మెంట్ చూడండి. అంటే 3 ఎకరాలకు మీకు 10 ఉన్నా 20 ఉన్నా 3 ఎకరాలకు అంటే అందులో 3 ఎకరాలకు నిధులు అనేవి మొదట జమ చేయబోతున్నట్లుగా స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు అనేది ఇక్కడ చాలా స్పష్టమైన సమాచారం ఉంది. జనవరి 27, ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 12 3 ఎకరాల లోపుకి సంబంధించి మొత్తం 3,482 కోట్ల రూపాయల నిధులు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయల వరకు జమ చేయాల్సి ఉన్నది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 40 లక్షల మందికి మాత్రమే నిధులు ఇచ్చినట్లుగా సమాచారాలు ఉన్నాయి. సో మిగతా వారికి ఎప్పుడు రావచ్చు అంటే మాత్రం ఇక్కడ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తానికి వచ్చే నెల మొదటి వారంలోగా రైతు భరోసా సాయం విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఆర్థిక శాఖ మంత్రులు వారే, విద్యుత్ శాఖ మంత్రులు వారే. కాబట్టి ఈ సందర్భంగా ఈ అంశాలైతే మీ దృష్టికి తీసుకొచ్చాను. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి 10 ఎకరాల వరకు మార్చి 31వ తారీఖు కల్లా జమ చేయడానికి ఏర్పాటు చేస్తుంది. ధన్యవాదాలు.